అపోస్తలత్వం అనేది ఒక పరిశుద్ధాత్మ వరం. అపోస్తల్ అనే ఇంగ్లీష్ వర్డ్ని అపోస్తలస్ అనే పదం నుండి, ఆ గ్రీకు పదం నుంచి మరి ఈ అపోస్తులు అనే పదం ఉద్భవించింది. అంటే ఒక వ్యక్తి, పంపబడిన ఒక వ్యక్తికి గుర్తుగా మనం చూస్తా ఉన్నాం. అంటే పంపబడిన వాడిగా, అంటే ఒక వ్యక్తి దూతగా, మెసెంజర్గా, ఇంకా అంబాసిడర్గా, రాయబారిగా, ప్రతినిధిగా ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన దేవుని ఉద్దేశం కొరకు, దేవుని చిత్తం కొరకు పంపుతున్న వ్యక్తిగా, ఒక దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఎన్నుకోబడిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లేదా పంపబడిన వారు రకరకాలుగా ఉన్నారా? అయితే బైబిల్లో 5 రకాల మరి అపోస్తులను మనం చూడగలం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హెవెన్లీ అపోస్తల్, అంటే పరలోక సంబంధమైన పిలుపు చేత పంపబడిన వాడు, ఎన్నుకోబడిన వ్యక్తిగా మనం చూడగలం. మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ హెవెన్లీ అపోస్తులుగా, మరి ఆది అపోస్తులుడిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, అలాగే ఈ అపోస్తుల్లో 2వ రకము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన వారు, చేత పంపబడిన వారిని గా మనం చూడగలం. 2వ రకం. వీరికి ఇంకొక పేరు ఏంటంటే ఫౌండేషనల్ అపోస్తలకు. వీరిని పునాది అపోస్తులు, ఫౌండేషన్ అపోస్తులని ఎందుకు అంటారంటే, ప్రారంభం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత పిలువబడి, ఆయనతో కూడా సహవాసం చేసి, ఆయనతో కూడా నడిచి, ఆయన మరణాన్ని చూచి, తిరిగి ఆయన పునరుత్థాన్ని కూడా చూచినటువంటి వారు కనుక వీరిని ఫౌండేషనల్ అపోస్తలని అంటారు. హల్లెలూయా. ఈ అపోస్తల్లో రకాల్లో 3వ ప్రాముఖ్యమైన రకం ఏంటంటే, అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన, పిలువబడిన, పంపబడుతున్న ఈ అపోస్తులకి ఏంటంటే సంఘం కొరకు, సంఘం వ్యాప్తి కొరకు, ఏంటంటే వీరిని ఒక నిర్దిష్టమైన పని కొరకు, అలాగే క్రొత్త సంఘాలను, చర్చిలను నిర్మించుటకు, పునర్నిర్మించుటకు, తర్వాత ఒక ప్రత్యేకమైన పని కొరకు పరిశుద్ధాత్మ ద్వారా పంపబడుతున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. 4వ కేటగిరీ సంఘము కొంతమంది వ్యక్తులను మరి అపోస్తలుగా ఎన్నుకోవడం, అపోస్తలుగా పంపించబడడం జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సంఘం యొక్క పరిచయం విస్తరించడానికి, అనేకమైన క్రొత్త సంఘాలను నిర్మించడానికి, కొన్ని సంఘాలకు నాయకులుగా ఉండడానికి, ప్రత్యేకమైన పరిచయం కొరకు, ప్రత్యేకమైన పిలుపు కొరకు, ఎవరు వెళ్ళలేని స్థలాలకి మరి ఇతను పంపిస్తున్నట్టుగా సంఘం అపాయింట్ చేసిన మనం చూస్తా ఉన్నాం. ఇంకా చూడండి, ఇక్కడ 5వ అపోస్తుల్లో అంటే మోసగాలైన దొంగ అపోస్తులు ఉన్నట్టుగా, ఆనాడే ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా.